రిషికొండ ప్యాలెస్ ఇష్యూ మళ్లీ తెరపైకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో 500 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక భవన సముదాయాలను ఇప్పుడు ఏం చేయాలో తెలియక కూటమి ప్రభుత్వం తలలు పట్టుకుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులందరూ రిషికొండ ప్యాలెస్ సందర్శించి ఏ విధంగా వినియోగించాలో సూచించాలని ఆదేశాలు జారీ చేయడంతో చర్చనీయాంశమైంది. మరిన్ని వివరాలు రిషికొండ నుండి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రిషికొండ మళ్ళీ తెరపైకి వచ్చింది. క్యాబినెట్లో ఈ రిషికొండ ఏం చేద్దాము, 500 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి రిషికొండ ప్యాలెస్ను ఏం చేద్దామని మొత్తం మంత్రులు అయితేనే, సీఎం అయితేనే, డిప్యూటీ సీఎం అయితేనే అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. అసలు ఇది ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా కూడా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే 500 కోట్లతో ఇంత లగ్జరీగా గత ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ రిషికొండ ప్యాలెస్ని దేనికి ఉపయోగించాలని ఇప్పుడు కూడా తల్లబట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈ గత ప్రభుత్వ హయాంలో జగన్ కోసం ఒకవేళ ఇక్కడ గనక రాజధాని మారిస్తే ఆయన కోసం ఈ ప్యాలెస్ని కట్టుకున్నారు. ఈ ప్యాలెస్ మనం చూడవచ్చు. మొత్తం ప్యాలెస్ దగ్గర ఉన్నాం మనం. దాదాపు 500 కోట్లు మొత్తం ఖర్చు పెట్టి జగన్ ఈ ప్యాలెస్ని నిర్మించారు. అది కూడా టూరిజం శాఖకు సంబంధించిన గవర్నమెంట్ నిధులతో నిర్మించడం జరిగింది. అది కూడా CRZ నిబంధనలను ఉల్లంఘించి మరీ నిర్మాణాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణం ఎమ్మెల్యే, ఈ ప్రాంతం ఎమ్మెల్యే, భీమిలి ఎమ్మెల్యే మొత్తం కూడా ఈ ప్యాలెస్ ఎలా ఉంది, ఆ ప్యాలెస్లో కనీసం ఆ వాష్రూమ్లు కూడా చాలా ఖరీదైన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. బెడ్లు కూడా ఆ ఇంటీరియర్లు కానీ లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. ఎక్కడా కూడా ఈ మొత్తం భారతదేశంలోనే ఇంత ఖరీదైన ఇంటీరియర్లు కానీ లేకపోతే ఇంత ఖచ్చితంగా ఖర్చు పెట్టి ఎవరో ప్యాలెస్ నిర్మించలేదని చెప్పే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దీన్ని అసలు ఎందుకు నిర్మించారు, ఎవరి కోసం నిర్మించారు, ఎవరికి అర్థం కాని పరిస్థితి. కానీ గతంలో బహిరంగంగా చెప్పపోయినప్పుడు కూడా ఈ ప్యాలెస్ను కేవలం జగన్ గనక ఇక్కడికి వస్తే జగన్ ఇక్కడి నుంచే పాలించేందుకు ఆ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం అప్పుడే మంత్రులు కానీ వీళ్ళు కానీ టూరిజం మంత్రులు కానీ అందరూ కూడా దాదాపు 500 కోట్లు వెచ్చించి దీన్ని నిర్మించారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీన్ని ఏం చేయాలని తొలుత గంటా శ్రీనివాసరావు మీడియాతో మొత్తం కూడా ఆ ప్యాలెస్ని అంతా కూడా పరిశీలించారు. ఏం చేద్దామని కూడా మీడియాకు కూడా చూపించడం జరిగింది. ఒక్కసారి విస్తుపోయే పరిస్థితి వచ్చింది. మీడియా ద్వారా చూసినటువంటి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ ప్యాలెస్ని చూసి విస్తుపోయే పరిస్థితి వచ్చింది. ఆ అనంతరం కూడా పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్యాలెస్ను పూర్తిగా పరిశీలించారు. ఈ రుషికొండ ప్రాంతంలో ఎకరాల్లో కట్టినటువంటి ప్యాలెస్ అసలు ఏం చేస్తే బాగుంటుందని కూడా గత కొంతకాలంగా మొత్తం పాలన సాగి దాదాపు ఏడాది వస్తున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా రుషికొండ ప్యాలెస్ ఏం చేయాలని కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితిలో చంద్రబాబు కూడా ఇప్పటికే చాలాసార్లు ఆ రుషికొండ ప్యాలెస్ని ఏం చేస్తే బాగుంటుంది, అంత ఖరీదైన దాన్ని ఎలా చేయాలి, టూరిజంకి ఉపయోగించాలా, లేకపోతే గవర్నర్ బంగ్లాకు ఉపయోగించాలా, లేకపోతే జడ్జిస్ కోసం ఉపయోగించాలా, ఇలా అనేక రకాల చర్చలు రావడం జరిగింది. నిన్న క్యాబినెట్ మీటింగ్లో మాత్రం రుషికొండ ప్యాలెస్ను ఏ విధంగా ఉపయోగిద్దామని మంత్రులు అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. చివరికి మంత్రులందరూ కూడా ఈ ప్యాలెస్ని స్వయంగా పరిశీలించి ఈ ప్యాలెస్ ఏ విధంగా ఉంది, దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ ప్రభుత్వ పరంగా ఏ విధంగా ఉపయోగించాలి అని ఆలోచించమని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ అయితేనే లేకపోతే కొంతమంది మంత్రులు అయితేనే కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలకు అనుగుణంగా లేకపోతే ఏం చేస్తే బాగుంటుందని కూడా చంద్రబాబు కూడా మొత్తం కూడా ప్రజలను కూడా అడుగుతున్నాడు. ఆయన ఏం చేస్తే బాగుంటుంది సూచించమని అడుగుతున్నారు. ప్రజలు కూడా దీని గురించి ఆలోచించే పరిస్థితి మొదలైంది. ఏదేమైనప్పుడు కూడా 500 కోట్లు ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి ఈ విధంగా ప్యాలెస్ని నిర్మించారు. ఈ ప్యాలెస్ నిర్మించడం కారణంగా అసలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందనే విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఈ ప్యాలెస్ నిర్మాణానికి కూడా అవకతవకలు జరిగిన నిర్మాణం కూడా కొంతమంది అవకతవకలు పాల్పడనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈ ప్యాలెస్ని, రుషికొండ ప్యాలెస్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించుతుంది, ఏ విధంగా చేస్తుంది ప్రస్తుతం మంత్రులు త్వరలోనే వచ్చి దీన్ని పరిశీలించున్నారు. పరిశీలించిన అనంతరం కూడా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.